టీచర్ల ఫోటోలు ప్రదర్శించాలి. స్కూళ్లలో వారి వివరాలు కూడా వెల్లడించాలి. ఆఫీసులో లేదా బడి ఆవరణలో కనిపించాలి. పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ. నకిలీ టీచర్ల సమస్యకు పరిష్కారంగానే మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి. సో తప్పేం లేదు, కానీ మరీ వాళ్ళని రోడ్డు మీద నిలబెట్టకండి. మరీ రోడ్డు మీద కాకుండా ఒక గౌరవప్రదంగా టీచర్ అంటే గౌరవం ఉండేలాగా ఒక మంచి ఇదిగా పెట్టండి. వాళ్ళ 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 పేరుతో పాటు వాళ్ళ డెసిగ్నేషన్ పెట్టండి. ఏం బోధిస్తారో ఇట్లా పెట్టండి. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేసే టీచర్ల ఫోటోలను, వివరాలను ఆయా స్కూళ్లలో ప్రదర్శించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేశారు. ముఖ్యంగా నకిలీ టీచర్ల బెడదను అరికట్టడానికి ఇది ఉపయోగపడుతుంది. రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయులు ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్నారు. అయితే కొన్ని స్కూల్స్లో ఉపాధ్యాయులు తమకు బదులుగా స్థానికంగా అందుబాటులో ఉండే ఇతరులను స్కూళ్లకు పంపించి విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వారిని ప్రాక్సీ టీచర్లని అంటున్నారు. వీరికి నెలకు 5,000 నుంచి 10,000 వరకు చెల్లిస్తున్నారు. ఈ నకిలీలతోనే పాఠాలు చెప్పిస్తూ అసలు ఉపాధ్యాయులు మాత్రం నెలలో అడపాదడపా పాఠశాలకు వెళ్తూ మొత్తం వేతనం తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యార్థులు సైతం నకిలీలు ఎవరు, అసలు ఉపాధ్యాయులు ఎవరు అనేది గుర్తుపట్టలేకపోతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీన్ని నివారించడానికి వీలుగా తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. దీని ప్రకారం ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ సంబంధించిన వివరాలతో పాటుగా వారి ఫోటోలను ఆఫీస్ రూమ్లో లేదా స్కూల్ పరిసరాల్లోని గోడ మీద ప్రదర్శించాలి. ఉపాధ్యాయుడి పేరు, జాయినింగ్ తేదీ, రిటైర్మెంట్ తేదీ, సొంత ఊరు, ఏ సబ్జెక్ట్ బోధిస్తారు, పుట్టిన తేదీ వంటి వివరాలు వెల్లడించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఉపాధ్యాయుల గురించి విద్యార్థులకు తెలియడమే కాకుండా స్కూళ్ల తనిఖీ కోసం వచ్చే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు కూడా అక్కడి టీచర్ల వివరాలు తెలుస్తాయి. ఒక టీచర్కు బదులుగా ఇతరులు ఎవరైనా వస్తున్నారా, ఆయా స్కూళ్లలో ఎంతమంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు, వారిలో రోజు ఎంతమంది విధులకు హాజరవుతున్నారు, ఇలాంటి అంశాలపైన కూడా స్పష్టత వస్తుంది. రాష్ట్రంలో ఇటీవల ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు నిర్వహించారు. అలాగే 10,000కు పైగా కొత్త ఉపాధ్యాయులను నియమించారు. బదిలీలపై వచ్చిన వారితో పాటు కొత్త ఉపాధ్యాయులను గుర్తించడానికి కొంత ఇబ్బంది ఉంటుంది. టీచర్ల ఫోటోలు, వివరాల వెల్లడితో ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పేరెంట్స్ కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి పేరెంటు స్కూల్కు పంపించిన ఆ పిల్లవాడు అసలు టీచర్లు ఎవరు కొంచెం దృష్టి పెడితే సరిపోద్ది, ఒక కన్నేసి ఉంచితే సరిపోతుంది. సరే, ఎక్కడో ఇప్పుడు ఇది పూర్తి స్థాయిలో ప్రతి స్కూల్లో ఇది ఉందని అనుకోవడానికి కూడా లేదు. ఎక్కడో ఒక దగ్గర జరిగి ఉండొచ్చు, కానీ ఎంతకాలం మేనేజ్ చేస్తారు వాళ్ళు కూడా. సో ఇది ఖచ్చితంగా ఒక టీచర్ కానీ, ఒక గవర్నమెంట్ ఉద్యోగి కానీ ఆయన తీసుకుంటున్న జీతానికి పని కూడా అదే స్థాయిలో చేస్తున్నాడన్న నిఘా ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసే ఉద్యోగి మీద ఆ యాజమాన్యం ఏ స్థాయిలో నిఘా ఉంటుంది? సరే, మరీ అంత నిర్బంధం లాంటి నిఘా అవసరం లేకపోయినా వాళ్ళని ఒక మంచి వాతావరణంలో వాళ్ళు పనిచేసేలాగా ప్రభుత్వం ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. కొంతమంది ఉన్నారు, ఇప్పుడు రకరకాల పేర్లు చెప్పుకొని ఇన్ఫ్లుయెన్స్ ఉండి స్కూళ్ళకు పోకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఎందుకు పెట్టకూడదు? ప్రతిరోజు వాళ్ళకి అటెండెన్స్ ఎందుకు ఉండకూడదు? ఖచ్చితంగా ఉండాలా. ప్రభుత్వ ట్యాక్సుల ద్వారా జీతం తీసుకుంటున్న ప్రతి ఉద్యోగి ఎవరికైతే న్యాయం చేస్తామని, ఎవరికైతే చదువు చెప్తామనో, ఎవరికైతే పని చేస్తామని అక్కడ మీరు ఉద్యోగం పొందారో వాళ్ళకి మీరు జవాబుదారీగా ఉండాల్సిందే. అదే సమయంలో ప్రభుత్వాలు కూడా ఏం చేయాలా? ఇప్పుడు 317 జీవో తెచ్చిరు. 317 జీవో తెచ్చి వాళ్ళని ఎటు కాకుండా చేసి వాళ్ళని స్థానికత లేకుండా వాళ్ళని చేసిరు. ఎక్కడో 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేసి రావాలంటే ఎట్లొస్తారు? కష్టం కదా. అందుకే స్థానిక అంశం మీద నియర్ బై ఏరియాస్లో ఆ స్థానికత నిర్ణయించి వాళ్ళకి ఆ పోస్టింగ్లు ఎక్కడ ఇవ్వాలి. అప్పుడు వాళ్ళకి మీరు బయోమెట్రిక్ పెడతారా, ఫింగర్ ప్రింట్ పెడతారా, ఇంకేం పెడతారా అనేది అప్పుడు ఆలోచించాలి.